ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈ రోజు మనం గోగ్రో ఎలక్ట్రిక్ వెహికల్ గురించి తెలుసుకుందాం. దీంట్లో వచ్చి మనకి 3 మోడల్స్ అయితే లాంచ్ అయితే చేయడం జరిగింది అనమాట. గోగ్రో క్రాస్ ఓవర్ అనేది దీని మోడల్ అనమాట, నేమ్. దీంట్లో వీళ్ళు మోడల్స్ ఇచ్చారు, అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దీని స్పెసిఫికేషన్స్ ఏమి, కాస్ట్ ఏమి, వెహికల్ ఎలా ఉండబోతోంది, ఒక రకంగా ఫస్ట్ లుక్ అనుకోండి, అలాగే మనకు ఫుల్ రివ్యూ అనుకోండి. వెహికల్ అయితే లాంచ్ అయిపోయింది, ఇంకా డెలివరీ వచ్చి మనకు జూన్ కానీ జూలైలో కానీ ఉండవచ్చు అనమాట. దీని గురించి మనము మొత్తం ఈ వీడియోలో దీని స్పెక్స్, అలాగే దీని ప్రైస్, కాస్ట్ అన్ని మొత్తం ఈ వీడియో తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, దీంట్లో కలర్స్ వచ్చి 4 కలర్స్ వస్తాయి. రెడ్ ఒకటి, బ్రౌన్ ఒకటి, అలాగే మనకు ఎల్లో ఒకటి, గ్రే ఒకటి, అట్లా 4 కలర్స్ వస్తాయి అనమాట. రెడ్, బ్రౌన్, ఎల్లో, గ్రే, ఇలా 4 కలర్స్ అయితే ఇందులో రావడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో బ్లూటూత్, వైఫై, నావిగేషన్ లాంటి, GPS నావిగేషన్ లాంటి ఫీచర్స్ కూడా ఇందులో వస్తాయన్నమాట. ఇంకా అలాగే మనకు వచ్చి 2 స్వాపబుల్ బ్యాటరీస్ అయితే వస్తాయి. ఇందులో 5 కిలోవాట్ బ్యాటరీ కూడా దీంట్లో ఉందన్నమాట. తర్వాత మనకి ఇది వచ్చి 200 kgs వెయిట్ వరకు లాగుతుంది. 2 స్వాపబుల్ బ్యాటరీస్ అయితే వస్తాయన్నమాట. బ్యాటరీ మనం రిమూవ్ చేసుకొని పోయి ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదా వీళ్ళు స్టేషన్స్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. స్టేషన్స్ వచ్చినాయంటే మనకు రెంటల్ బేసిక్ లో కూడా బ్యాటరీస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మంత్లీకి ఇంత కాస్ట్ అనేది ఉంటుంది. ఆ కాస్ట్ ప్రకారం మనం డబ్బులు ఇచ్చేసామంటే మనం ఇన్నిసార్లు ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకు ముందుగా చూసుకుంటే వెహికల్ లుక్ అండ్ డిజైన్ చూడాలి. లుక్ అయితే మనకు చాలా అంటే చాలా బాగుంది అనమాట. మనకు ముందర ఫ్రంట్, బ్యాక్ చూడడానికి అయితే మంచి లుక్ ఉంది. ఫ్రంట్ మనకు హెడ్ ల్యాంప్స్ కానీ, బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్స్ కానీ, అవి కూడా మంచి లుక్ అయితే ఉందన్నమాట. మనకు కూర్చోడానికి కంఫర్ట్ గా ఉంది. అలాగే బ్యాక్ సైడ్ మనం లగేజ్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఆ మెజర్మెంట్ కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది అనమాట. లగేజ్ ఇది మనకు 200 కిలోస్ వరకు వెయిట్ అయితే లాగుతుంది. బాడీ వెయిట్ వచ్చి 126 కిలోస్ అయితే బాడీ వెయిట్ అయితే వస్తుంది అనమాట. పెద్దగా వెయిట్ ఏం కాదు, లైట్ వెయిట్, ఒక రకంగా బాగానే ఉంటుంది. ఇంకా మనకు డిజైన్ చూసుకుంటే మంచి లుక్ అనమాట. ముందర మనకు ఫ్రంట్ లుక్ కానీ అంతా కూడా సూపర్ గా ఉంది. దీంట్లో ఇంకా 2 మోడల్స్ వస్తాయి. అవి ఇంకా చూపించలేదు వాళ్ళు. ప్రస్తుతానికి లాంచ్ చేసింది మాత్రం ఓన్లీ లగేజ్ వెహికల్ అయితే స్టార్ట్ చేశారనమాట. అంటే బిజినెస్ టు బిజినెస్, B2B వాళ్ళకు మాత్రమే ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇంకా మనము దీని స్పెసిఫికేషన్స్ లోకి వెళ్దాం. స్పెసిఫికేషన్స్ లోకి వెళ్తే ఫస్ట్ దీని రేంజ్ వచ్చి 150 కిలోమీటర్స్ ఐడీస్ రేంజ్ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇంకా దీంట్లో మనకు మోటార్ పవర్ చూసుకుంటే 7 కిలోవాట్ అవర్ మోటార్ పవర్ అయితే దీంట్లో వస్తుంది అనమాట. ఇంకా మనకు వెయిట్ చూసుకుంటే 126 kgs వెయిట్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో డ్యూయల్ డిస్క్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్, బ్యాక్ 2 డిస్క్. మనం ఫుల్ ఛార్జింగ్ మనకు లెస్ అయిపోయిన బ్యాటరీని అట్నే తీసుకొని పెట్టేసి మళ్ళీ ఫుల్ ఛార్జ్ అయిన బ్యాటరీ తీసుకొని మనం ఫిట్ చేసుకొని వచ్చేయచ్చు అనమాట. ఈ ఫెసిలిటీ అయితే ఇందులో ఉంటుంది. ఇంకా మనకు మనకు వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. అలాగే మనకి ఇది వచ్చి స్టోరేజ్ పరంగా చూసుకుంటే 3 ప్లేసెస్ లో స్టోరేజ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రంట్ పెట్టుకోవచ్చు, అలాగే బ్యాక్ పెట్టుకోవచ్చు, సైడ్ పెట్టుకోవచ్చు, అంతేకాకుండా లోపల కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనం సీట్ ని పైకి చేసామంటే దాని లోపల కూడా వస్తుంది. అలాగే బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా మనకు అక్కడే ఉంటుంది అనమాట. మనం కూర్చునే సీట్ కింద బ్యాటరీ డిపార్ట్మెంట్ అయితే వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ లోపల స్టోరేజ్ కూడా వస్తుంది అనమాట. ఇట్లా బిజినెస్ పరంగా యూజ్ చేసే వాళ్ళకు ఉపయోగపడే విధంగా వీళ్ళు. ఫ్రెండ్స్, ఇందులో ముందుగా మనం చెప్పుకున్నట్టుగా 3 మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళు ఒక మోడలే దీన్ని లాంచ్ అయితే చేయడం జరిగింది. దీంట్లో మనం కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. దీనికి చూడండి, మనకు కార్డు NFC కార్డ్ టైప్ అయితే కార్డ్ అయితే ఇచ్చారనమాట. కార్డ్తో మనము చూపించాలి. అలాగే సెన్సార్ టైప్ అనమాట. దాన్ని మనం మామూలుగా ఫింగర్ ప్రింట్తో స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఈ టైప్ అయితే ఇందులో ఉంది. మంచి బూట్ స్పేస్ ఉంది. ఫ్రంట్ మనం కూర్చునేటప్పుడు అక్కడ బ్యాటరీ పెట్టుకునే ప్లేస్ అయితే ఉందన్నమాట. అండ్ టెక్నికల్గా చాలా స్పెసిఫికేషన్స్ వీళ్ళు తీసుకొని రావడం అయితే జరిగింది. అలాగే దీంట్లో 3 మోడల్స్ చెప్పుకున్నాం కదా. ఇది వచ్చి గోగ్రో క్రాస్ ఓవర్ GX 250D అనమాట. ఇది వచ్చి 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో అయితే వస్తుంది. మనకు స్పీడ్ చూసుకుంటే మనకు 60 కిలోమీటర్ స్పీడ్ అయితే ఇది వస్తుందన్నమాట. దీంట్లో ఇంకా 2 మోడల్స్ ఉన్నాయి. గోగ్రో క్రాస్ ఓవర్ 50 ఒకటి ఉంది, గోగ్రో క్రాస్ ఓవర్ S ఒకటి ఉందన్నమాట. 50 మోడల్ వచ్చి 5.5 కిలోవాట్ అయితే వస్తుందన్నమాట. అలాగే మనకు S మోడల్ వచ్చి దీంట్లో 2 వస్తాయి. బ్యాటరీ కెపాసిటీ 6.4 కిలోవాట్స్, 7.2 కిలోవాట్స్ అయితే వస్తుందన్నమాట. ఆ విధంగా ఇవి 3 రకాలుగా అయితే ఉన్నాయి. ఇది మనకు ఈ జూలైలో దీని కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఎప్పుడు లాంచ్ చేస్తారు అంటే ఎప్పుడు మనకు దీన్ని
తీసుకొని వస్తారనేది మనకు అప్పుడైతే తెలుస్తుంది అనమాట. వెహికల్ పరంగా చూసుకుంటే చాలా సూపర్గా ఉంది. ఇది నెక్స్ట్ ఇయర్లోనే రావచ్చు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే దీన్ని ఇప్పుడే వీళ్ళు డిస్ప్లేకి తీసుకొచ్చారు. అంటే కస్టమర్స్ ఒపీనియన్ చూసుకొని తర్వాత దీన్ని చేంజ్ అయితే చేసుకుంటారనమాట. చూస్తున్నారు కదా, దీంట్లో ఫ్రంట్ ఇక్కడ డ్యూయల్ బ్యాటరీ అయితే వస్తుంది, బ్యాక్ సైడ్ మనకు బూట్ స్పేస్ అయితే వస్తుందన్నమాట. వీళ్ళు ఈ టైప్ ఎందుకు తీసుకొని వచ్చారంటే ఇప్పుడు మనకి ఇక్కడ దీన్ని బెండ్ చేసుకుంటే తర్వాత అక్కడి నుంచి మనం ఛార్జింగ్ అయితే మనకు వేరే ఎక్స్ట్రా పార్ట్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, ఏదైనా లగేజ్ పరంగా అట్లాంటివన్నీ. ఇది స్వాపింగ్ టెక్నాలజీ అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ ఉండే బ్యాటరీస్ 2 రిమూవ్ చేసి ఈ ప్లేస్లో పెట్టుకోవాలి. మనకు బ్యాటరీ రిమూవ్ చేసుకుంటే కూడా కింద మనకు ఎట్లా వస్తుందంటే ఒక నాబ్ మారిగా అయస్కాంతం మారిగా వస్తుందన్నమాట. దాని మీద అది కూర్చుంటే కరెక్ట్గా బ్యాటరీ ఛార్జింగ్ అయితే బ్యాటరీ కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ మారిగా మనం ఇట్లా చేసుకుంటే మనకు నిలబడుకొని కూర్చుని అట్లా ఆనుకొని పోవచ్చు. బ్యాక్ సైడ్ అలాగే స్టోరేజ్ అయితే ఉంటుంది, ఫ్రంట్ కూడా స్టోరేజ్ ఉంది, మనకు మొబైల్ ఛార్జింగ్ లాంటి పెట్టుకోవడానికి దానికంతా ఉంటుందన్నమాట. ఫ్రంట్ మనకు ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది, ఫింగర్ ప్రింట్తోనే మనము ఓపెన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అయితే దీంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో చూస్తున్నారు కదా, వెహికల్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అంటే యూనిక్ స్టైల్లో అయితే ఉందన్నమాట. ఈ వెహికల్ ఎంతమందికి నచ్చింది, అలాగే ఈ వెహికల్ కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారనే దాని మీద ఒక కామెంట్స్ అయితే తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.